హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్టోరీ యాక్సెప్టెన్స్ గురించి చెప్పుకుందాం. ఒక ఆయన చాలా దిగాలుగా, చాలా బాధగా ఉన్నారు. ఎందుకు నాకు ఈ బాధలు నాకే ఎందుకు వచ్చాయి, ఏం జరుగుతుంది అసలు, నాకే ఎందుకు ఇలా బాధలు వచ్చాయని చాలా సతమతమవుతూ ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువుగారు, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను. సో అన్ని విధాలుగా కష్టపడినా, అన్ని విధాలుగా శ్రమపడినా నాకు కావాల్సిన రిజల్ట్ రావట్లేదు. కష్టం ఎందుకు, నాకే ఇన్ని కష్టాలు, ఎందుకు ఇంత బాధలు అనేసి అంటున్నారన్నమాట. సరే, అయితే నాయన, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని ఉప్పు తీసుకో, కొంత ఒక 2 చెంచాలు ఉప్పు తీసుకో. అలానే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్లో ఈ స్పూన్తో, అంటే ఈ స్పూన్లో ఉన్న ఉప్పుని వేసి కలుపు బాగా అన్నారు. సరే, అలాగే చెప్పేసి బాగా కలిపి టేస్ట్ చేయమన్నాడు. చాలా ఉప్పుగా ఉందన్నమాట. సరే, ఉప్పుగా ఉంది, ఇప్పుడు పద అని చెప్పేసి ఆ 2 చెంచాల ఉప్పునేమో ఒక సరస్సు దగ్గరికి వెళ్ళారనమాట. సో ఒక సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి ఆ సరస్సులో వేయమన్నారు. ఆ సరస్సులో వేసేసరికి ఆ సరస్సులో వాటర్ తాగమన్నారు అనమాట. సో వాటర్ తాగమంటే అక్కడ ఏమైందంటే, ఆ వాటర్ తాగేసరికి ఈ తాగునానా అంటే స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. సో ఏంటి గమనించావు నాయనా అంటే, సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్లో అదే ఉప్పుని వేసినప్పుడు ఉప్పుగా ఉంది, అదే 2 స్పూన్ల ఉప్పుని సరస్సులో వేసుక రుచిగాను, అదే టేస్ట్ మారలేదు. అలానే నాయన, నీ హృదయం చిన్నదిగా ఉన్నప్పుడు నీకు వచ్చేటటువంటి సమస్య చాలా బాధగాను, ఇబ్బందిగానే ఉంటుంది. అదే నీ హృదయాన్ని నువ్వు వీక్షించుకుంటే ఎలా అనంతమైనటువంటి శక్తినిగాను, అనంతమైన సామర్థ్యాలు ఉన్నదిగాను నువ్వు భావించి, అనంత శక్తి సామర్థ్యాలుగా ఉన్నట్టుగా సహనం, ఓర్పుతో, ప్రశాంతమైనతో సో ఆ సమస్యను నువ్వు ఎదుర్కొన్నట్లయితే నీకు ఎంతో అద్భుతంగా నీ జీవితం ఉంటుంది, శాంతంగా ఉంటుందని తెలియజేయాలి. సో ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు కూడా ఓపికగా విన్నందుకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు.